హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే ఒక బ్యూటీ టిప్ అయితే చెప్పబోతున్నాను. బ్యూటీ టిప్ కాదు, ఒక ప్రోడక్ట్ గురించి అయితే చూపించబోతున్నాను. నాకు యాక్చువల్లీ బ్లాక్ హెడ్స్ అవి బాగున్నాయి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో నాకు తెలియలేదు. కరెక్ట్గా నేను మాల్కి వెళ్ళినప్పుడు నాకు మినీస్లో కనపడింది. సో దాంట్లోకి వెళ్ళి నేను ఒక ప్రోడక్ట్ అయితే చూసాను, చాలా బాగుంది. అది దాన్ని తీసుకున్నాను. అది వచ్చేసేసి చార్కోల్ నోస్ స్ట్రిప్స్ అనమాట. ఇవి 3 వచ్చినాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ అయితే మనకి ఇది స్టెప్ 1 ఏంటంటే బబుల్ నోస్ స్ట్రిప్ అనమాట. ఇది పోస్ని ఓపెన్ చేసి మన బ్లాక్ హెడ్స్ని సాఫ్ట్ చేసి ఈజీగా రిమూవ్ అయ్యేలా చేస్తుంది. ఈ బ్లూ కలర్ దాన్ని ఫస్ట్ వేసుకోవాలి. 3 స్టెప్స్ పాటించాలి. అప్పుడు మనకి మన నోస్కున్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవన్నీ క్లీన్ అయిపోయి నీట్గా మన నోస్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి స్టెప్ 2 చార్కోల్ నోస్ స్ట్రిప్. ఇది మన బ్లాక్ హెడ్స్ని అండ్ ఆయిల్ని, డర్ట్ని ఆ మూడింటిని ఇది తీసేస్తుంది అనమాట. థర్డ్ స్టెప్ వచ్చి సూతింగ్ నోస్ స్ట్రిప్. మన సూత్నెస్ చేసి పోస్ని టైట్ చేసేస్తుంది అనమాట. ఫస్ట్ ఏమో ఓపెన్ చేస్తుంది, దాంట్లో అదంతా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ బయటకు వచ్చేలా చేస్తుంది. అండ్ లాస్ట్లో ఇదైతే క్లోజ్ చేస్తుంది. ఇలా ఈ 3 ఈజీ స్టెప్స్తో మన నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవన్నీ, డర్ట్, ఆయిల్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ ప్యాక్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే ఇది వెంటనే తీసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో అయితే నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే క్లెన్సింగ్ చేసుకోవాలి. మన ఫేస్ అంతా ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను ఫేస్ వాష్కి నైకియా వారి హనీ సాఫ్ట్ అండ్ హనీ అయితే యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ కొంచెం సాఫ్ట్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫేస్ని అయితే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొచ్చి మొత్తం క్లీన్ చేసుకొని వస్తాను. ఫేస్ అయితే క్లీన్ చేసేసుకొని ఇప్పుడు టవల్తో అయితే నీట్గా తుడుచుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టెప్ అయితే యూజ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బబుల్స్ నోస్ స్ట్రిప్. ఇదైతే పోర్స్ని ఓపెన్ చేస్తుంది అనమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, వాటిని సాఫ్ట్గా ఎలా చేస్తుంది, మనకి ఈజీగా రిమూవ్ అవ్వడానికి ఇది బాగా యూస్ అవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఈ స్ట్రిప్ని ఫేస్ మీద పెట్టుకొని నోస్ మీద పెట్టుకుంటున్నాను. ఒక 10-15 మినిట్స్ నోస్ మీదే ఉంచేసుకొని ఆ తర్వాత అయితే స్లోగా రిమూవ్ చేయాలన్నమాట. ఇప్పటికి ఇది పెట్టుకున్న ఒక 5 మినిట్స్కి బబుల్స్ రావడం అయితే మీరు గమనించుంటారు. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇలా ఈ స్టెప్ పాటించేసిన తర్వాత ఆ స్ట్రిప్ని రిమూవ్ చేసేసి ఒక తడి కాటన్ ఉంటుంది కదా, ఆ తడి కాటన్తో ముక్కంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి చార్కోల్ నోస్ స్ట్రిప్. ఇది వచ్చేసి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడం, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడం, ఆయిల్ని అండ్ డర్ట్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్ట్రిప్ని జాగ్రత్తగా మనకి నోస్కి వేసుకోవాలి. మనకి తడంటిస్తే ఈ స్టిప్ కొంచెం బాగా అంటుకుంటుంది అనమాట. ఇది ఈజీగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ క్లీన్ చేసేస్తుంది. కొంచెం స్లోగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉందన్నమాట. మనకి నొప్పి రాకుండా స్లోగా అయితే తీసుకోవాలి. నిజంగా డట్ అయితే చాలా నీట్గా రిమూవ్ అయిందండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం థర్డ్ స్టెప్ని అయితే యూజ్ చేద్దాం. థర్డ్ స్టెప్ వచ్చేసి సూతింగ్ నోస్ స్ట్రిప్ అనమాట. ఇదేం చేస్తుందంటే సూట్ చేసి పోస్ని టైట్ చేసేస్తుంది అనమాట. మనకి నోస్ కూడా ఇందాక వేసిన స్ట్రిప్ వల్ల కొంచెం మనకి లైట్గా కొంచెం మంటలాగా అనిపించవచ్చు. దీనివల్ల అదంతా తగ్గిపోతుంది అండ్ నీట్గా ఉంటుంది. జస్ట్ అంతేనే, ఓన్లీ 3 స్టెప్స్ యూజ్ చేసి మన నోస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డర్ట్, ఆయిల్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. నా నోస్ చాలా బాగా క్లీన్ అయ్యింది. వావ్, ఈ 3 స్టెప్స్ పాటించిన తర్వాత నిజంగా అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోయినాయి. మనం వేరే ఏం చేసే కన్నా ఇది తెచ్చుకుంటే చాలా బెటర్. ఇది జస్ట్ 60 రూపీస్ అంతే. మనకి నా నోస్ అంతా చాలా నీట్గా క్లీన్ అయ్యింది అండ్ రీజనబుల్ రేట్లో ఉంది. డెఫినెట్గా మీకు కుదిరితే తెచ్చుకోండి. చాలా బాగా క్లీన్ అయిందండి. అనుకున్నాను అసలు ఇది క్లీన్ అవుతుందా లేదా అనే ఒక చిన్న డౌట్ అయితే నాకుంది, బట్ బాగా వర్క్ చేసింది. సో డెఫినెట్గా మీరు తెచ్చుకొని దీన్ని వాడచ్చు. ఇది నా జెన్యూన్ రివ్యూ. బాగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోయినాయి. డెఫినెట్గా వాడండి.
పెద్ద కాస్ట్ కూడా లేదు, జస్ట్ 60 రూపీస్. ఏముంది, ఒక 15 డేస్కి ఒకసారి ఒక 60 రూపీస్ పెట్టేసి మన నోస్ అదంతా క్లీన్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నాకు దాని స్మెల్ కూడా చాలా బాగా నచ్చింది. మంచి స్మెల్, అదంతా నీట్గా ఉంది. అసలు నాకైతే బాగా నచ్చింది. ఇది డెఫినెట్గా వర్క్ చేస్తుంది, నాకు నచ్చింది. మీకు కూడా కావాలనుకుంటే తెప్పించుకోండి, వాడండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇదేనండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నేను ఎండప్ చేసిస్తున్నాను. లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా ఇది ఎలా ఉందో ఒకసారి తెప్పించుకొని చూసి బాగుందంటే బాగుంది, బాగోదంటే బాగుందో కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో డెఫినెట్గా వేరే వీడియోలో మళ్ళీ కలుస్తూ ఉంటాను. బాయ్.